ఒకప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు, ఇండియా ఒక డెడ్ ఎకానమీ అని. మన దేశంలో కూడా కొంతమంది నాయకులు దేశం నాశనమైపోతోంది అని విమర్శిస్తుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరి నోళ్లు మూయించే ఒక సంఘటన జరిగింది. విషయమేంటంటే, యునైటెడ్ కింగ్డమ్ యూకే తమ చరిత్రలోనే అతిపెద్ద వాణిజ్య బృందాన్ని భారతదేశానికి పంపింది. ఆ బృందంలో ఎవరో సాధారణ వ్యక్తులు లేరు. సాక్షాత్తు యూకే ప్రధానమంత్రితో సహా 130 మంది టాప్ కంపెనీల సీఈఓలు మరియు సీనియర్ మంత్రులు ఉన్నారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగానే చచ్చిపోయి ఉంటే, డొనాల్డ్ ట్రంప్ అన్నట్టు డెడ్ అయిపోయి ఉంటే, ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలన్నీ కలిసి ఇంత పెద్ద బృందంగా మన ఇండియాకి ఎందుకొస్తాయి? యూకే ప్రధాని స్వయంగా ఫ్లైట్లో భారతదేశానికి యూకే పంపిన అతిపెద్ద వాణిజ్య బృందం ఇదే అని అనౌన్స్ చేశారు. And a very warm welcome to BA Flight 9100 to Mumbai. It's really fantastic to have you all on board. This is the biggest trade mission to India that the UK has ever sent. So I'm much looking forward to working with you as we explore all of the opportunities and take full advantage of the opportunities in our new free trade agreement. So safe flight everybody, enjoy the flight, and I'll give you further information once I've taken off. Thank you. ఇది ట్రంప్ లాంటి విదేశీ విమర్శకులకి, మన దేశంలోనే ఉంటూ దేశం ఉప్పు తింటూ మన దేశంపై ఏడ్చే వాళ్ళకి కూడా గట్టి చంపపెట్టు లాంటిది. వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నప్పుడు ప్రపంచం మనల్ని ఒక అవకాశంగా, ఒక గ్లోబల్ పవర్ గా చూస్తోంది. ఇది చూశాకేనా మన దేశం గురించి నెగటివిటీని నింపేవాళ్లు కళ్ళు తెరవాలి. ఇది నవభారతం. ఇది ప్రపంచానికి దారి చూపే భారతం. ఈ కొత్త శక్తివంతమైన భారతదేశాన్ని చూసి మీరు కూడా గర్వపడుతున్నారా? అయితే కింద కామెంట్స్ లో జై హింద్ అని గట్టిగా చెప్పండి. ఈ వీడియోను ప్రతి భారతీయుడికి షేర్ చేసి మన దేశం సాధిస్తున్న ప్రగతిని అందరికీ తెలియజేయండి. జై హింద్.